ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనము ఈలాగున కలిసి దేవుని గొప్పదనాన్ని మనము ధ్యానం చేయుటకు, గణపరిచి కీర్తించుటకు దేవుడు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దినాన పునరుత్థాన ఆదివారం మనము ప్రభు సన్నిధి నిలిచి ఆరాధించవలసిన సమయం ఆసన్నమై ఉన్నది. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 40వ అధ్యాయము ప్రియులారా 10వ వచనం 1 నుండి 10 వరకు ఉన్న వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. 10వ వచనం, దహన బలి పీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదువబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు దయచేయమని, మేలు చేత నింపి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ దినాన మనము వినబోచున్న వర్తమానములు, చదవనున్న వాక్య భాగములు మీకు ముందుగానే పంపించబడుతూ వచ్చాయి. అందరు బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. సిద్ధపడి ప్రభు సన్నిధిని నిలుచుటకు వేగిరపడవలెనని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. మరి ఈ చదివినటువంటి వాక్య భాగంలో ప్రత్యక్షపు గుడారం యొక్క అమరికతను, అమర్చుటను మనము చూడవచ్చు. ప్రియులారా, మరి మొదటి వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, మొదటి నెల మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారమును నిలవబెట్టు, నీవు సాక్ష్యపు మందసాన్ని నిలిపి మందసమును అడ్డతెరతో కప్పు అంటారు. ప్రియులారా, గుడారములో ఉండినటువంటి వస్తువులు మనకి అందరికీ గుర్తున్నాయి కదా. మరి ఆవరణంలో బలిపీఠము, గంగాళము, పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, రొట్టెల బల్ల, ధూపవేదిక 5. 6వది పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మరి నిబంధన మందసము, దాని మీద కరుణాపీఠము. కరుణాపీఠమును వేరు చేసి మాట్లాడితే 7 అవుతుంది, లేదు రెండింటిని కలిపితే గనక 6 కింద మనం చూడవచ్చు. 6 వస్తువులు. ప్రియులారా, అయితే అతి పరిశుద్ధ స్థలములో ఏమున్నది? మందసం ఉన్నది. ఇక్కడ గుడారమును నిలవబెట్టేటప్పుడు దేవుడు పనిని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో చూద్దాం.
పిల్లరా 3వ వచనం, నీవు సాక్ష్యపు మందస్సము నిలిపి, అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందస్సం ఇది, దాన్ని అడ్డతెరతో కప్పవలెను. తర్వాత నీవు బల్లను, రొట్టెల బల్ల పరిశుద్ధ స్థలంలో ఉంది, బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని దీపవృక్షమును లోపలికి తెచ్చి ప్రదీపములను వెలిగించు. సాక్ష్యపు మందసం ఎదుట ధూపవేదిక నుంచి మందిర ద్వారమునకు తెరలను తగిలించమన్నారు. అంటే వర్క్ బయట నుంచి లోపలికి వెళ్ళలేదు, లోపల నుండియే వర్క్ అంతా బయటికి చేసుకుంటూ వచ్చారు. అంటే పిల్లరా, నేను ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాను. ఒక సేవకుడిగా నేను, నా హృదయం, దేవుని బిడ్డలుగా ఈ వాక్యాన్ని వినిచిన మీరు, మీ హృదయములు, దేవుడు పై మెరుగుల కంటే ఆంతర్యాన్ని చూచే దేవుడునై ఉన్నారు. దావీదు సందర్భం మనకు గుర్తుంది కదా. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. అలాగే గుడారపు యొక్క నిర్మాణంలో కూడా లోపల నుండి పని చేస్తూ వచ్చారు. తెరలు కట్టి ఇలా చేయలేదు, ముందు మందసాన్ని నిలవబెట్టండి, ఇలాగ చేయండి. అంటే పని అంతా లోపల నుంచి జరుగుతూ వచ్చింది. అంటే మనుషుడు పై రూపం కంటే ముందు ఆంతర్యం మారాలి, మారు మనసు పొంది రూపాంతరపరచబడాలి. దేవుడు అంతరంగపు మార్పును కోరే ప్రభు అయి ఉన్నారని ఈ వచనాలు, ఈ నిర్మాణపు విధానం మనకు అర్థమవుతుంది. 7వ వచనంలో మరి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠం, మధ్య గంగాళం, దానిలో నీళ్లు, తెరలను చుట్టూ ఆవరణము నిలవబెట్టి ఆవరణం యొక్క తెరలను తగిలించాలి. అంటే లోపల నుండే పని జరుగుతూ వచ్చింది. ఇక చివరికి వచ్చేసరికి పిల్లరా, మరి 10వ వచనం దగ్గరకు వచ్చేసరికి అంటారు, ఇదిగో దహన బలి పీఠం విషయమై నీవు పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము పరిశుద్ధమగను. ఇక్కడ 3 మాటలు నేను మీద ఉంచుతాను. 1, బలిపీఠాన్ని ప్రతిష్ఠించు. 2, ప్రతిష్ఠించబడిన బలిపీఠమును అభిషేకించు. 3, అప్పుడు ఆ బలిపీఠం పరిశుద్ధంగా మారుతుంది. ప్రియులారా, ఈ బలిపీఠంను వధస్థానము అని కూడా అంటారు. ఈ బలిపీఠము ప్రభు అయినటువంటి యేసును సూచిస్తూ ఉంది. ఆవరణములో బలిపీఠం ఉంది, దానికి పైకప్పు ఏదీ లేదు, ఆకాశమే. అలాగనే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువేయబడినప్పుడు పైకప్పు ఏమీ లేదు, ఆకాశమే. గుడారానికి ఆవరణంలో యేసు సిలువేయబడ్డారు. అలాగనే యెరూషలేము వెలుపట, గవిని వెలుపట ఆయన సిలువేయబడ్డారు. ప్రియులారా, వధస్థానము, బలిపీఠం మీద బలి అర్పణలు జరుగుచున్నాయి. సిలువ మీద యేసే వధకు తేబడిన గొర్రెపిల్లగా అర్పణ చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద చిందించబడిన రక్తము ఇశ్రాయేలీల సర్వ సమాజము కొరకైన రక్షణను తెలియజేసింది. కలువరి సిలువలో కార్చిన రక్తము సర్వ లోకమానవాళ్ళందరి పాపములకు ప్రాయశ్చిత్తమును కలుగజేసింది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ బలిపీఠం ఏమయ్యింది? ప్రతిష్ఠించబడింది. ప్రతిష్టత అంటే అర్థం ఏంటి ప్రియులారా? ఉదాహరణకు నా చేతిలో ఇదిగో నేను ఈ వాక్యమును రికార్డ్ చేయడం కొరకు గాను ఒక కాలర్ మైక్ను నేను ఉపయోగిస్తున్నాను. ఈ మైక్ ఈ ఫోన్కి కనెక్ట్ చేసి దేవుని వాక్యమును రికార్డ్ చేయబడుట కొరకు గాను ఈ మైక్ ఉపయోగపడుతుంది. దీనిని నేను రప్పించుకుని లేదా కొన్న తర్వాత ఈ పని కొరకే ఇది ఉపయోగపడాలని ప్రార్థించి, ప్రభువా ఇది ఎక్కువ కాలం మన్నికమనాలి, దీని ద్వారా మీ నామం గణపరచబడాలని నేను ప్రార్థించి ఈ పని కొరకే ప్రతిష్ఠించాను.
ఇక మరి ఏ పని కొరకు ఇది ఉపయోగపడదు, ఉపయోగించను. ఓకేనా? అంటే ఏదైనా ఒక పని కొరకు ప్రత్యేకించి ప్రార్థనాపూర్వకంగా దాన్ని ప్రారంభించి ప్రభు పని కొరకే ఇది ఉండాలి అనే ఉద్దేశంతో నిర్దేశించడమే ప్రతిష్ఠ. ఆమేన్. ఇక ఆ పని తప్ప ఇక మరొక్క పని దేనికి అది ఉపయోగించబడరాదు. ఇది ప్రతిష్ఠత. ఆమేన్. స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు బలిపీఠాన్ని బలి అర్పణల కొరకే దాన్ని ప్రతిష్ఠించాలి. ఇక బలిపీఠం మీద బలి అర్పణ తప్ప రచ్చబండ కార్యక్రమాలు ఏమీ జరగకూడదు అక్కడ. నలుగురు పెద్దలు దాని మీద కూర్చొని మాట్లాడకూడదు అక్కడ. ఇది ప్రతిష్ఠించబడాలి. ఆమేన్. ఇక 2, అది ప్రతిష్ఠించబడినది అభిషేక తైలము ద్వారా అభిషేకించబడాలి. ఆ తర్వాత అది పరిశుద్ధంగా మారుతుంది. ఆమేన్. అలాగే దేవుని పిల్లలుగా మనము కూడా ప్రభువును గుర్తిరిగాక, అంతరంగంలో నూతనమైన మార్పు కలిగాక, మన జీవితంలో మనలను మనము ప్రభువు కొరకుగాను ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠత మహిమను తెస్తుంది. ప్రతిష్ఠత లేని జీవితం మరణాన్ని తెచ్చిపెడతాది. ప్రియులారా, మన కొరకు ప్రభువైన యేసు తనను తాను ప్రతిష్ఠించుకున్నారు. తండ్రి అయిన దేవుడు ఆయన్ని అభిషేకించి ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠత మనలను పరిపూర్ణతలోకి నడిపిస్తూ ఉంది. ఆమేన్. ప్రతిష్ఠించబడినది అభిషేకించబడింది. అవును, ఈ పని కొరకే ఇది ప్రతిష్ఠించబడినది గనక దీన్ని అభిషేకించి, అభిషేక తైలముతో, రక్త ప్రోక్షణముతో ఆ వస్తువు లేక బలిపీఠం అభిషేకించబడింది. అభిషేకమే పట్టాభిషేకం, అభిషేకమే రాజరికం, అభిషేకమే ఆశీర్వాదం. ఎప్పుడైతే ప్రతిష్ఠించబడి అభిషేకించబడినదో ఇప్పుడు ఆ బలిపీఠం పరిశుద్ధపరచబడింది. ప్రాణము లేని బలిపీఠమే ప్రతిష్ఠించబడి అభిషేకించబడి పరిశుద్ధపరచబడితే ప్రాణమును కలిగిన మనం ఇంకెంతగా మనల్ని మనం సమర్పించుకుని ప్రతిష్ఠించుకోవాలి. కనుక పిల్లారా, ప్రభు మన కొరకు ప్రతిష్ఠించబడిన రీతిగా మనము ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుందాం. అభిషేకించి ప్రభు పరిశుద్ధపరిచి నిత్యరాజ్యముకే మనల్ని నడిపించునుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో, కృపతో, బలముతో నింపి నడిపించి మహిమ పొందే కార్యాలు సఫలపరచమని, జీవముతో, కృపతో, బలముతో వర్ధిల్ల చేయమని యేసు నామమున ఆమేన్.